మామూలు తక్కువ వాడమ్మా. ఎంతటి వినయం అమ్మా నిజానికి. అసలు ఆ వినయం నేర్చుకోవడానికి జన్మ జన్మలు పడతాయేమో మనకు అనిపిస్తుంది. సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు, అంతమంది రాక్షసుల్ని చంపాడు. సాధారణంగా ఏదైనా చిన్న పని చేస్తే నేను చేశా, నాదిరా ఇది అని నన్ను పట్టించుకోరేమిట్రా మీరు వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. అంతమంది రాక్షసుల్ని చంపాడు. నువ్వెవరివి అంది సీతమ్మ. వానరోహం, అమ్మ ఏదో సామాన్యమైనటువంటి కోతిని. అంతమంది రాక్షసులను చంపి, అమ్మా నేను ఇంతమందిని వేసేసానమ్మా, నేను నన్ను ఎవరు అనుకుంటున్నావు నువ్వు చెప్పుకోవచ్చు కదా. లేదు, ఎంత వినయం అంటే ఈ జాతికి నేర్పుతున్నాడు హనుమంతుడు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను నువ్వు పొగడుకోకు. ఎదుటి వాళ్ళు నీ యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఏదైనా అంటే దైవానుగ్రహంగా భావించు, అంతేకాని ఎట్టి పరిస్థితుల్లో నేనింత వాడిని అని చెప్పి ఎదుటివాడి దగ్గర మాత్రం చెప్పకు. అది హనుమంతుడు సుందరకాండలో మనకు చెప్తున్నటువంటిది. ఆ తర్వాత అమ్మ హనుమంతుడి జీవితాన్ని ఒక్కొక్కటి మనం తరిచి చూస్తుంటే వినయం ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. జాంబవంతుడి దగ్గరికి వెళ్తాడు. చుట్టూ ఉన్నటువంటి సమావేశం అక్కడ ఈ లంకా నగరానికి వెళ్ళేటువంటి సందర్భంలో అక్కడ జాంబవంతుడు అంటే అప్పటికి ఆయన శక్తి లేనటువంటి వాడు, బాగా ఇదివరకు రోజుల్లో మంచి శక్తి ఉన్నటువంటి వాడు, ఇప్పుడు శక్తి ఉడిగినటువంటి పెద్దవాడు. కానీ హనుమంతుడు మంచి శక్తితో ఉన్నాడు కదా, మహేంద్రగిరి పర్వతాన్ని నుగ్గు చేసినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా, మనందరిలోకి శక్తిశాలి పెద్దవాడు జాంబవంతుడు, ఆయన చెప్పినట్టల్లా మనం చేద్దాం అంటాడమ్మా. ఆయన చెప్పినట్టల్లా మనం అంటే పెద్దరికానికి గౌరవం ఇవ్వాలి. ఎంత వినయం అమ్మా. అంటే ఈ జాతికి నేర్పుతున్నాడు హనుమంతుడు. నిజానికి శక్తి విహీనుడు హనుమంతుడితోటి పోల్చుకుంటే జాంబవంతుడు శక్తి లేనటువంటి వాడు. శక్తి లేకపోయినప్పటికీ తనకంటే పెద్దరికం ఏదైతే ఉందో, పెద్దతరం ఏదైతే ఉందో ఆ పెద్దతరానికి గౌరవం ఇవ్వాలి అని ఈ జాతికి నేర్పినటువంటి వాడు హనుమంతుడు. కాబట్టి హనుమంతుడి నుంచి రామాయణంలో మనకి ఈ వినయ గుణాన్ని వాల్మీకి మహర్షి మనకి నేర్పాడు.